తెలుపు దేనికి సూచన అంటే ఒక పరిశుద్ధతకు, నిర్మలత్వానికి, పాలకు సూచన. ఈ లోకములో వస్తువులు, వాహనాలు, ఆస్తులు, అంతస్తులు, వ్యక్తులు, అనేకమైనటువంటి శక్తులు ఉండొచ్చు, కానీ స్వచ్ఛమైనది ఫలానా అని పోల్చాలి అని అంటే అదిగో పాలతోనే పోలుస్తారు. ఎందుకనంటే పాలు మానవుని యొక్క సృష్టి కాదు, అది దేవుని సృష్టి. ఒక ప్రాణి నుండి, వాళ్ళు మనుషులే కావచ్చు, పశువులే కావచ్చు, పాలు రావాలి అని అంటే రక్తములో నుండి కొంత, మాంసములో నుండి కొంత, ఆ శరీరంలో దాగి ఉన్న నీరులోని కొంత, ఇవన్నీ దగ్గరకు వచ్చి ఫిల్టర్ అయ్యి పొదుగులో ఆ రొమ్ములో నుండి బయటకు వచ్చేదే తెల్లని పాలు. రొమ్ము కోస్తే పాలు రావు, మళ్ళా రక్తం వస్తుంది. కానీ రొమ్ము పిండితే పాలు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. రొమ్ము కోస్తే పాలు రావు. ఇది చాలా ప్రశస్తమైనది. అందుకని పాలు అనేవి శ్రేష్టమైనవి, నిర్మలమైనవి, ప్రశస్తమైనవి అని దానికి సూచనగా ఈ తెలుపు, ఆ తెలుపునే పాల రూపంలో దేవుడి లోకంలో ఇచ్చాడు.